హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓరిగామి ఉపయోగం అనేది మ్యాథమెటిక్స్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఓరిగామి అంటే ఏమిటి? ఓరి అంటే ఫోల్డింగ్, కామి అనేది గమిగా మారింది. కామి అంటే పేపర్. అంటే ఓరిగామి అంటే పేపర్ ఫోల్డింగ్. పేపర్ని మడవడం ద్వారా మనం గణితానికి సంబంధించిన అంశాలని మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వస్తువులను జాగ్రత్తగా పరిశీలిస్తే మనకి ఈ ఓరిగామి అనే కళ ద్వారా గణితానికి సంబంధించినటువంటి వస్తువులను ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. అయితే మనం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి వస్తువులను ఇక్కడ చూద్దాం. మొదటగా ఇక్కడ కాగితం కళ అని కూడా దీన్ని అనవచ్చు. ముందు కలర్ పేపర్స్ని తీసుకోవాలి. A4 సైజ్ కలర్ పేపర్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒక కత్తెర, పొడవు స్కేలు, అలాగే ఫెవికాల్, గమ్ టేపు, అలాగే ఒక చాకు, పెన్సిల్, అలాగే స్కెచ్ పెన్ మొదలైన వస్తువులను మనకి ఈ ఓరిగామి ద్వారా గణితానికి సంబంధించిన అంశాలని తయారు చేసుకోవడానికి ఈ వస్తువులు మనకి అవసరం. కాబట్టి ఈ వస్తువుల ద్వారా గణితానికి సంబంధించినటువంటి సమగణం, క్యూబ్, దీర్ఘగణం, క్యూబాయిడ్, అదేవిధంగా డైస్ అంటే సంభావ్యతకు సంబంధించినటువంటి డైస్, వీటిని ఏ విధంగా తయారు చేస్తామో ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. ఇప్పుడు మనం ఒక క్యూబాయిడ్ని ఈ విధంగా చూడండి. ఇక్కడ మనం క్యూబాయిడ్ అనేది క్యూబ్ కింద మారింది. అలాగే ఈ క్యూబ్ అనేది క్యూబాయిడ్ కింద మారింది. చూడండి, ఈ విధంగా మనకి ఒక క్యూబ్ అనేది క్యూబాయిడ్ కింద మారడం, క్యూబాయిడ్ అనేది క్యూబ్ కింద మారడం, క్యూబ్ అనేది క్యూబాయిడ్ కింద మారడం అనేది మనం ఈ కలర్ పేపర్స్తో మనం తయారు చేయొచ్చు ఈ యాక్టివిటీని. అయితే ఈ యాక్టివిటీ వల్ల ఎటువంటి ఉపయోగం ఉంది అంటే, ఇక్కడ క్యూబ్ అనేది క్యూబాయిడ్ కింద మారిన, అలాగే క్యూబాయిడ్ క్యూబ్ కింద మారిన దాని యొక్క ఘనపరిమాణంలో, వాల్యూమ్లో ఎటువంటి మనకి డిఫరెన్స్ ఉండదు, ఈక్వల్గా ఉంటుంది. అది చెప్పడం కోసం ఈ కృత్యం చాలా ఈజీగా విద్యార్థులకి అర్థమవుతుందనే ఉద్దేశంతో మనం ఈ కృత్యాన్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు పేపర్తో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, దీన్ని తయారు చేయడం ఎట్లా. మొదటగా ఇక్కడ మనం A4 షీట్ అనే కలర్ పేపర్ని తీసుకుందాం. దీనిలో ఈ విధంగా స్కేల్ వెడల్పులో మనం ఈ విధంగా గీతలు కొట్టుకుందాం. 4 గడులు వెడల్పు ఉండాలి. అలాగే ఇవన్నీ ఉండాలి, ఇవి 8 ఉండాలి. 1 2 3 4 5 6 7 8, ఇవి 4. ఈ విధంగా మనం గడులు కొట్టుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, 1 2 3 4 5 6 7 8. దీన్ని ఈ విధంగా కత్తితో మనం కట్ చేసుకుంటాం. ఇలా
ఇప్పుడు ఈ వచ్చిన దాన్ని మనం జస్ట్ ఒకసారి సెంటర్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. మళ్ళీ దీని సెంటర్కి ఒకసారి ఫోల్డింగ్ చేయండి. అలాగే దీని సెంటర్కి కూడా ఒకసారి ఫోల్డింగ్ చేయండి. అదేవిధంగా ఇలాగా కూడా ఒకసారి ఇలా, ఒకసారి ఇలా. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాతను దీన్ని మీరు ఈ విధంగా ఉంచండి. చూడండి, ఇప్పుడు ఈ రెండు కూడా ఇలాగా ఈ విధంగా ఉన్నాయి. దీనిలో మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇటువైపు నుండి ఇక్కడికి 1 2 గడుల వరకు, మళ్ళీ ఇక్కడ చూస్తే 1 గడి వరకు కట్ చేయండి కత్తిరితో. ఇది 2 గడులు, అలాగే ఇది 1 గడి మాత్రమే కట్ చేయండి. ఇప్పుడు దీనికి రివర్స్లో వ్యతిరేకంగా సేమ్ అలాగే ఇది మనం 2 గడులు కట్ చేసాం కాబట్టి ఇది 1 గడి వరకు గుర్తుంచుకోండి. ఇటువైపు 1 చేసాం కాబట్టి 2 గడుల వరకు ఇటువైపు, ఇటువైపు 2 గడుల వరకు కట్ చేయండి. ఇది 1 గడి వరకు మాత్రమే. ఇది 2 గడులు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాతను దీన్ని ఒకసారి విప్పండి. ఇలా మనకు వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ సెంటర్లో ఈ 2 కట్ చేయండి. ఈ 2 మాత్రమే, 1 and 2. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్ని తీసుకువెళ్ళి ఈ 2 అంటించండి. ఇక్కడ కొద్దిగా మనకి ఎక్స్ అయినట్టు అనిపిస్తుంది, ఇక్కడ కొద్దిగా కట్ చేద్దాం. ఇప్పుడు ఈ రెండింటిని చూడండి ఏం చేశాను. ఈ 2 ఇలా తీసి వీటికి స్టిక్కర్ అంటించండి. లేదు అంటే దీన్ని ఇలా పెట్టుకొని ఈజీగా ఇలాగా మనం అంటించుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ స్టిక్కర్ని అంటించుకోండి. అలాగే ఈ రెండిటికి ఇలా అంటించండి. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి చూడండి, దీన్ని తీసుకొచ్చి ఇక్కడికి అంటించండి ఈ రెండిటికి. అలాగే దీన్ని కూడా ఈ చివరిని తీసుకొచ్చి దీనికి అంటించండి. ఎక్స్ అయిపోతే మనం కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలాగే సేమ్ ఇటువైపు కూడా తిప్పి ఈ 2 ఇలా అంటించండి. అలాగే ఈ రెండింటిని అలాగే దీన్ని తీసుకొచ్చి మళ్ళీ దీన్ని కొద్దిగా పైకి ఇలా లేపండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ 2 అంటించండి. అలాగే
ఈ విధంగా. ఇప్పుడు మనకి చూడండి, దీన్ని మనం జస్ట్ ఇలాగా ఫోల్డ్ చేసుకునేలా. ఆల్రెడీ ముందు ఫస్ట్ మనం చేసాం కాబట్టి ఈజీగా ఇప్పుడు ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఇలా తయారైన దానిలోకి ఇప్పుడు ఈ ఖాళీల్లోకి మనం ఒక ట్యూబుల్ లాంటివి పెట్టుకోవాలి. ఇలాంటివి తయారు చేసుకొని మనం ఆ మధ్యలో పెట్టుకోవాలి. ఇది ఎలా తయారు చేసాం మనం? ఇవి ఎలా తయారయ్యాయి? ఈ విధంగా 4 గడులు తీసుకొని మనం ఈ విధంగా మడుచుకుంటూ ఇక్కడ మనం ఒక స్టిక్కర్ని ఈ విధంగా అంటించుకుంటే మనకి ఈ విధంగా తయారవుతుంది. ఈ విధంగా ఇప్పుడు నేను ఇక్కడ ఇలాంటివి తయారు చేసి చూడండి ఏం చేశాను, ఏం చేస్తున్నాను చూడండి ఒకసారి. అలాగే ఇటువైపు అలాగే ఇటువైపు అలాగే ఈ రెండింటిని ఇలా మడిచి ఇప్పుడు ఈ హోల్స్లోకి అలాగే అలాగే ఈ రెండిట్లోకి అలాగే ఈ రెండిట్లో ఇవి కదలకుండా ఉండేందుకు మనం ఇక్కడ స్టిక్కర్ని ఈ విధంగా అంటించుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈజీగా మనకి తయారైపోయింది. చూడండి మనకి ఈ విధంగా ఇది తయారు. అంటే క్యూబ్ నుండి క్యూబాయిడ్. అదేవిధంగా దీన్ని మనం ఇలాగా ఫోల్డ్ చేసుకుంటే మళ్ళీ క్యూబాయిడ్ ఫోల్డ్ చేస్తే క్యూబ్. ఈ విధంగా మనకి ఇది తయారవుతుంది. దీని ద్వారా మనం ఏం చెప్పొచ్చు అయితే క్యూబ్ యొక్క ఘనపరిమాణము క్యూబాయిడ్ ఘనపరిమాణానికి సమానంగా ఉంటుందని మనం ప్రూవ్ చేయొచ్చు. అంటే ఆకారాలు మారిన ఒక క్యూబ్ నుండి క్యూబాయిడ్ తయారు చేస్తే దాని ఘనపరిమాణంలో ఎటువంటి తేడా ఉండదని చెప్పడానికి మనకి ఈ యాక్టివిటీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మనకు ఒక కలర్ పేపర్ ద్వారా మనం తయారు చేసుకునేటటువంటి యాక్టివిటీ. ఈ విధంగా ఇది మనం కొద్దిగా స్టిక్కర్ అంటించాం, గమ్ స్టిక్కరు, కాబట్టి మనకి ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక ఐటెంని మనం తయారు చేయడం ఎలాగనేది చూద్దాం. ఇది ఓరిగామిలో పేపర్ ఫోల్డింగ్ ద్వారా మనం తయారు చేసినటువంటి ఒక యాక్టివిటీ కింద దీన్ని మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక క్యూబ్ని తయారు చేయడం ఎలా? క్యూబ్ని తయారు చేయడం కోసం పేపర్ని మనం అంటించకుండా ఫోల్డింగ్ ద్వారా ఈ క్యూబ్ని మనం తయారు చేయొచ్చు. అది ఎలా అనేది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ క్యూబ్ని తయారు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? ఈ క్యూబ్ని మనం తరగతి గదిలో ఒక సమఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం, ఇక్కడ చూడండి మనకి
ఈ నీలం రంగులో ఉన్నటువంటి వైలెట్ కలర్లో ఉన్నదంతా కూడా ప్రక్కతలం. అలాగే టాపు ఆరెంజ్ కలర్ ఉంది, బాటమ్ ఆరెంజ్ కలర్ ఉంది. ప్రక్కతలం అనగానే వైలెట్ కలర్లో ఉండేటటువంటి ఏరియాని ప్రక్కతల వైశాల్యం అంటాం. సంపూర్ణ తల వైశాల్యం అంటే ప్రక్కతల వైశాల్యం, అలాగే టాపు బాటమ్ ఏరియా కలిపితే సంపూర్ణ తల వైశాల్యం అని చెప్పడానికి మనకి ఈ యాక్టివిటీ ద్వారా మనం సులువుగా విద్యార్థులకి మనం వివరించవచ్చు. అయితే దీన్ని ఎలా తయారు చేస్తామనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం ఇక్కడ చూడండి, చాలా బ్రాకెట్స్ పెట్టాను. ఇవి ఎలా తయారు చేశాను అనేది ఇప్పుడు మనం చూద్దాం. దీన్ని తయారు చేయడం కోసం ఏం చేయాలి, ఫస్ట్ మనం ఒక స్క్వేర్ షేప్లో ఒక కలర్ పేపర్ని తీసుకున్నాం. ఇదేమిటి, ఇది ఒక స్క్వేర్. ఈ స్క్వేర్ని ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానంటే ఒకసారి జాగ్రత్తగా మీరు గమనించండి. సెంటర్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ విధంగా సెంటర్కి ఈ విధంగా ఫోల్డ్ చేసాం. తర్వాతను దీన్ని మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం. అలాగే సేమ్ ఇటువైపు కూడా సెంటర్ ఫోల్డింగ్ అండ్ ఇదో ఫోల్డింగ్. ఇలా మనం చేస్తే మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా మనకి గడులుగా వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఏం చేశాను, ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. చేసుకొని దీన్ని ఈ విధంగా ఉంచుకున్నాను. అయితే ఇవి కదలకుండా ఉండేందుకు మనం ఇక్కడ స్టిక్కర్ని అంటించుకున్నాం. ఈ బ్రాకెట్స్ కదలకుండా ఉండడం కోసం ఏం చేసాం, అక్కడ స్టిక్కర్ని అంటించాం. ఈ విధంగా ఇలాంటివి చూడండి, ఇలా మడవగానే మనకి ఏమొచ్చింది, ఇక్కడ దాకా స్క్వేర్ వచ్చింది. ఇలాంటివి ఎన్ని తయారు చేసుకున్నాం చూడండి, 1 2 3 అలాగే 4 5 అండ్ 6. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి ఈక్వల్ అవ్వాలి. ఈ విధంగా ఈ 6 మనం చక్కగా ఈ విధంగా తయారు చేసుకున్నాం. ఇది చూడండి 1 2 3 4 5 6 ఈ విధంగా. ఈ 6ని కలిపి ఇప్పుడు ఏ విధంగా క్యూబ్గా తయారు చేస్తానో ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ ఈ విధంగా ఒక దాన్ని మనం ఇలా పెట్టుకోవాలి. తర్వాతను దీన్ని తీసుకొచ్చి ఈ విధంగా దీన్ని ఈ విధంగా ఈ లోపల నుండి పెట్టండి క్లాంపు. ఈ విధంగా ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఇటువైపు ఇది టాప్కి మనం ఉంచుదాం. దీన్ని తీసుకొచ్చి ఈ విధంగా ఈ విధంగా పెట్టండి. చూడండి, ఒకసారి ఇలా పెట్టుకోండి. ఇది ఒకసారి గమనించండి. ఈ విధంగా మీరు అరేంజ్ చేసుకొని ఒకసారి అబ్జర్వ్ చేయండి. బాటంలో గులాబీ రంగు, 4 వైపులా కూడా గ్రీన్ కలరు. ఇప్పుడు దీన్ని ఇలాగా మీరు ఒకసారి చూడండి, ఏ విధంగా మనం ఫోల్డ్ చేస్తున్నాము.
ఇప్పుడు దీని మీదకి ఒక క్యాప్ వేసుకుంటే మనకి ఇప్పుడు చూడండి ఈజీగా మనకి ఒక క్యూబ్ అనేది తయారైపోతుంది. ఇప్పుడు మనం ఏం చేసాం, దీనికి ఎటువంటి అంటింపు కూడా చేయలేదు, మరి ఎటువంటి గమ్తో కానీ దేంతో కానీ మనం అంటించలేదు, ఒక క్యూబ్ తయారైంది. ఇప్పుడు ఈ క్యూబ్ కలర్ఫుల్గా మనకుంది. ఈ గ్రీన్ కలర్ అంతా కూడా మనకి క్యూబ్ యొక్క ప్రక్కతల వైశాల్యం. అలాగే ఈ ప్రక్కతల వైశాల్యానికి పైన ఉండేటటువంటి గులాబీ రంగు టాప్ ఏరియా, పై వైశాల్యము, అలాగే బేస్ ఏరియా, భూ వైశాల్యం కలిపితే మొత్తం టోటల్గా మనకి ఈ క్యూబ్ యొక్క సమగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం వస్తుంది. అంటే ఈ విధంగా ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం చెప్పడానికి మనకి ఈ క్యూబ్, పేపర్ క్యూబ్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఈ యాక్టివిటీ ద్వారా విద్యార్థులు మన గ్రూప్ యాక్టివిటీ కింద ఇస్తే వాళ్ళే దీన్ని తయారు చేసి ఈ క్యూబ్ యొక్క ప్రక్కతల వైశాల్యం ఎంత, సంపూర్ణతల వైశాల్యం ఎంత, ఘనపరిమాణం ఎంత కూడా విద్యార్థులు కనుక్కుంటారు. ఏ విధంగా ఇక్కడ మనకి స్కేల్ను ఉపయోగిస్తే మనకి ఈ క్యూబ్ తాలూకా కొలతలు మనకి వస్తాయి. ఇలా తీసుకున్నట్లయితే క్యూబ్ యొక్క భుజము 8 సెంటీమీటర్లు ఉంది కాబట్టి టోటల్గా దీని తాలూకా ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం, ఘనపరిమాణం, ఈ విధంగా దీనిది ఈజీగా గ్రూప్ యాక్టివిటీ కింద మనం ఇచ్చినట్లయితే వాళ్ళే క్యూబ్ తయారు చేసుకొని ఈ మూడింటిని కనుగొంటారు. ఈ విధంగా పేపర్ ద్వారా, ఒక యాక్టివిటీ ద్వారా విద్యార్థులకి మనం ఒక సమగణం తాలూకా ఫార్ములాస్ని ఈజీగా మనం విద్యార్థులకి నేర్పించవచ్చు. ఇలాంటిది ఇంకోటి మనం ఇక్కడ తయారు చేసాం. అలాగే చిన్నది కూడా తయారు చేసుకోవచ్చు. చిన్నది కూడా ఇప్పుడు సేమ్ క్లిప్పుల్లాగే పెట్టి తయారు చేశాను. ఇది కూడా మనం విడగొడితే మనకి ఈజీగా బయటికి వచ్చేస్తాయి. అలాగే ఇది కూడా ఒకే కలర్తో తయారు చేసుకొని మనం ఇక్కడ చుక్కలు ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఇది ఒక డైస్ కింద మనకు ఉపయోగపడుతుంది. ఇలాంటివి 2 తయారు చేసుకుంటే 2 డైస్, ఒకటి తయారు చేసుకుంటే 1 డైస్. దీనికి ఉపయోగించి మన సంభావ్యతలో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఈజీగా ఈ పేపర్ డైస్ ద్వారా మనం చెప్పవచ్చు. దీన్ని ఇలా మనం వేయండి, చూడండి ఒకసారి మనం వేస్తే 6 వచ్చింది, 2 వచ్చింది, 2, 5. ఈ విధంగా మనం డైస్ కింద కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. కాకపోతే డైస్ చేసేటప్పుడు కొద్దిగా అంచులు గట్ట బాగా కొద్దిగా స్టిక్కర్తో కానీ గమ్తో కానీ అంటించుకుంటే ఈ డైస్ కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా దళసరి పేపర్తో తయారు చేసుకోండి. ఈజీగా మనం వీటిని ఈ విధంగా వేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది సమగణం తాలూకుది. ఈ విధంగా దీర్ఘగణం ఎలా తయారు చేయొచ్చు, ఇది కూడా ఈజీ మెథడ్ ఉంది. ఈ విధంగా ఒక పేపర్, స్క్వేర్ పేపర్ తీసుకొని దీనిలో స్కేల్ వెడల్పులో ఈ విధంగా కొట్టుకోవడం జరిగింది. ఈ కొట్టుకున్న తర్వాత, గీతలు కొట్టిన తర్వాత దీని ఫోల్డింగ్ చూడండి ఒకసారి. ఇలా 2 గడి కలిపి ఒక ఫోల్డింగు, తర్వాత ఒకదానికి ఒక ఫోల్డింగు, అలాగే మళ్ళీ 2 కలిపి ఒక ఫోల్డింగ్. అంటే ఏంటి, 2 గడులు అంటే ఒక కొలత వస్తుంది, ఒకటైతే ఒక కొలత వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం దీన్ని కలిపి ఈ విధంగా మనం స్టిక్కర్తో అంటించుకుందాం. ఈ చివరి నుండి ఈ చివరి వరకు మనం ఈ విధంగా అంటించాం. అంటించుకొని
ఇటు కూడా ఒక స్కేల్ వెడల్పులో, ఇటువైపు ఒక స్కేల్ వెడల్పులో కొట్టడం జరిగింది. దీన్ని ఈ విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని చూడండి, మనం ఆల్రెడీ ఫోల్డింగ్ చేసాం కాబట్టి మనకి ఒక దీర్ఘనం తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇవే మనకి ఇక్కడ ఈ మధ్యలో పెట్టేటటువంటి క్లిప్స్. అలాగే దీన్ని తీసుకొచ్చి దీనిలో పెట్టండి. పెడితే మనకి సమగణం తయారైపోయింది, దీర్ఘనం తయారైంది. ఈ విధంగా దీర్ఘనాన్ని మనం తయారు చేసుకోవచ్చు పేపర్తో. అలాగే ఇటువంటి సమగణాలను తయారు చేసుకోవచ్చు. ఇలాంటి దీర్ఘనాలను తయారు చేసుకొని దీనికి సంబంధించినటువంటి ఫార్ములాస్ని కూడా మనం పిల్లలకి ఈజీగా మనం చెప్పొచ్చు. అప్పుడు ఈ కలరు, ఇంకొక కలరు పేపర్ మనం అంటించుకోవాలి చుట్టువైపు 4 వైపులా. అప్పుడు మనకి ప్రక్కతల వైశాల్యం మనకి విజిబుల్గా ఉంటుంది. ఈ విధంగా పేపర్ ఫోల్డింగ్తో మనం ఇంకా చాలా గణితానికి సంబంధించిన అంశాలు ఎన్నిటినో మనం తయారు చేసుకోవచ్చు. అయితే మీకు ఈ వీడియో ద్వారా ఈరోజు మనం ఒక క్యూబ్ని క్యూబాయిడ్గా, క్యూబాయిడ్ని క్యూబ్గా మారడం, దాని తాలూకు ఘనపరిమాణం సమానమని నిరూపించడం, అలాగే ఒక సమగణాన్ని తయారు చేసి ఎటువంటి అంటింపులు లేకుండా సమగణాన్ని తయారు చేసి దీని తాలూకా ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం, ఘనపరిమాణం విద్యార్థుల చేత ఈజీగా చెప్పించడానికి ఇది ఒక యాక్టివిటీ కింద మనం తయారు చేసాం. అదేవిధంగా దీన్ని కూడా మనం దీర్ఘనాన్ని కూడా తయారు చేసుకొని దీన్ని కూడా దీని తాలూకా ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం, ఘనపరిమాణం కనుక్కోవడానికి ఇది ఒక యాక్టివిటీ కింద మనం ఇవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం ఈ విధంగా డైస్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ డైస్ని తయారు చేసుకొని ఇక్కడ మనం ఈజీగా ఇక్కడ ఈ డైస్ తయారు చేసి మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి డైస్ తయారు చేసి 1, దీని వెనకని 6, అలాగే 2, దీని వెనకని 5, టోటల్ 7 కాబట్టి, అలాగే 3, 4. ఇప్పుడు మనకి ఈ విధమైనటువంటి చుక్కలు లేకుండా నెంబర్స్ డైస్ అనమాట ఇది. ఈ విధంగా కూడా దీన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది పెద్దది, ఇవి చిన్నవి. ఈజీగా మనం తయారు చేసుకొని ఈ రెండింటిని మనం ఈ విధంగా వేసుకుంటూ పోతే మన సంభావితలో లెక్కలన్నీ కూడా ఈజీగా మనం చెప్పుకోవచ్చు. 1, 4. ఈ విధంగా మనం రంగు కాగితాల ద్వారా మనం చాలా ఐటమ్స్ మనం ఇక్కడ తయారు చేసాం. ఇదిగోండి, ఇది కూడా ఒక దీర్ఘనం. అలాగే ఈ ఐటమ్ ఇది కూడా తయారు చేసుకున్నాం. ఈ విధంగా మనం కలర్ పేపర్స్తో మన గణితానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలను మనం తయారు చేసుకోవచ్చు. ఈరోజు మీకు కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా చెప్పడం జరిగింది. మరికొన్ని విషయాల్ని మరొక వీడియో ద్వారా తెలుసుకుందాం. థ్యాంక్ యూ అనడా.